నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సిటీ పాలిటిక్స్ లో ఇప్పుడు సెగలు పుడుతున్నాయి. ఎండాకాలం కంటే ముందే ఎలక్షన్ ఫీవర్ మొదలైపోయింది. అదే సిటీ ఆఫ్ గ్రానైట్ కరీంనగర్ లో కార్పొరేషన్ ఎన్నికల సందడి అప్పుడే షురు అయింది. ఒకప్పుడు ఏకచక్రాధిపత్యం నడిపిన చోట ఇప్పుడు పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. గల్లీ గల్లీలో వెలుస్తున్న ఫ్లెక్సీలు చూస్తుంటే పాత ముఖాలకి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. మరి ఈసారి కరీంనగర్ ఓటర్లు నాడి ఎలా ఉంది? మాజీల కోటలు బద్దలు కాబోతున్నాయా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ కార్పొరేషన్ గడపపై ఎన్నికల నగారా మోగుతుంది. నగర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి డివిజన్లు ఇప్పుడు ఫ్లెక్సీలతో కలకల్లాడుతున్నాయి. అయితే ఇది కేవలం పండుగ శుభాకాంక్షల సందడి మాత్రమే కాదు, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు బల ప్రదర్శనగా కనిపిస్తుంది. గతంలో కరీంనగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కొన్ని డివిజన్లు ఏకగ్రీవం అయ్యేంత స్థాయిలో అప్పట్లో ప్రభావం చూపింది. కానీ ఈసారి సీన్ మారుతుంది. గతంలో అధికార పక్షంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలకు సొంత వర్గం నుంచి ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ అండదండలతో గతంలో డిప్యూటీ మేయర్గా బాధ్యతలు నిర్వహించిన డివిజన్లో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు మేమే నాయకులం, మాకు పోటీ లేదు అనేటువంటి ధీమాగా ఉన్న నేతలకు ఇప్పుడు తమ యొక్క సొంత అనుచరులే షాక్ ఇస్తున్నారు. మేమున్నామంటూ పోటీకి సై అంటున్న కొత్త నేతలు డివిజన్ల నిండా ఫ్లెక్సీలు కట్టించడంతో ఓటర్లు చర్చించుకుంటున్నారు. పండుగలను అడ్డం పెట్టుకుని ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. ఏకగ్రీవాల శకం ముగిసిందని, ఈసారి ప్రతి డివిజన్లోనూ హోరాహోరీ పోరు తప్పదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆశావాహులు మాత్రం అప్పుడే రంగంలోకి దిగారు. నగరమంతా వెలుస్తున్న ఫ్లెక్సీలు చూస్తుంటే రాబోయే ఎన్నికల యుద్ధం ఎంత హోరాహోరీగా ఉండబోతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం కొత్త మలుపు తిరుగుతుంది. పాతతరం నేతలకు, మాజీలకు ఈ ఎన్నికలు చుక్కలు చూపించేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరీంనగర్ యువత ఈసారి మార్పు కోరుకుంటుంది. కేవలం ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్తూ ఓట్లను ఆకర్షించేందుకు కొత్త ముఖాలు ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం నగరంలోని కొన్ని డివిజన్ల పరిస్థితి దారుణంగా ఉండడమే. గత కొన్నేళ్లుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు వస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. కార్పొరేటర్లు నిధులను ప్రజా ప్రయోజనాల కోసం వాడకుండా సొంత జోబుల్లోకి మళ్లించారని ఆగ్రహంలో ఉన్నారు ప్రజలు. ఈ అవినీతి వ్యవహారం, అభివృద్ధి కుంటుపడడం వంటి అంశాలే ఇప్పుడు కొత్త ఆశావాహులకు అస్త్రాలుగా మారాయి. నిధులు మాయం చేసిన నేతలకు బుద్ధి చెప్పాలని డివిజన్ల ప్రజలు సిద్ధమవుతుండటంతో ఈసారి గట్టి పోటీ నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా నగర ప్రజల చిరకాల వాంఛలు మాత్రం నెరవేరడం లేదు. ముఖ్యంగా నగర వాసులను దశాబ్దాలుగా పీడిస్తున్న డంపింగ్ యార్డు సమస్య ఇప్పుడు స్థానికంగా ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారిపోయింది. నగర నడిబొడ్డున ఉన్నటువంటి డంపింగ్ యార్డు కారణంగా చుట్టుపక్కల డివిజన్ల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దుర్వాసన, అనారోగ్య సమస్యలు, కలుషిత నీటితో వేసారిపోయినటువంటి ప్రజలు ఈసారి ప్రభుత్వానికి, నాయకులకు తెగేసి చెబుతున్నారు. గతంలో అనేక హామీలిచ్చారు, కానీ అమలుకొచ్చేసరికి అడుగులు ముందుకు పడడం లేదు అని స్థానికులు వాపోతున్నారు. ఏ పార్టీ అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందో వారికే తమ ఓటు వేస్తామని ప్రజలు భీష్మించుకొని కూర్చున్నారు. ముఖ్యంగా ప్రభావిత డివిజన్లోని ప్రజలు ఈసారి అభ్యర్థులు హామీలకు కాకుండా వారి యొక్క చిత్తశుద్ధిని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ అభివృద్ధి అంటే కేవలం ప్రధాన రహదారులు మాత్రమే కాదు, అంతర్గత డివిజన్లు కూడా బాగుపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. పైకి మెరిసేటువంటి నగరం లోపల సమస్యల సుడిగుండంలో కనిపిస్తుంది. డంపు యార్డు సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పాలకులు మారేలా తప్పడం లేదు. ప్రజల తలరాత మారలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మార్పు వస్తుందని ఆశించిన కరీంనగర్ వాసులకు నిరాశ ఎదురవుతుంది. ఈసారి మాటలు చెప్పే నాయకులకి కాకుండా చేతల్లో చూపేవారికే పట్టం కట్టాలని ఫిక్స్ అయిపోయారు. అభివృద్ధికి నోచుకోని డివిజన్లలో ఈసారి పోటీ చాలా టఫ్గా ఉండబోతుంది.
కరీంనగర్ పాలిటిక్స్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి. సీనియర్ నాయకులకు వారి సొంత అనుచరులే టార్గెట్ అవుతుండడం విశేషం. మరి యువత జోరుకు మాజీలు తల వంచుతారా, లేక తమ అనుభవంతో మళ్లీ గెలుపు తీరానికి చేరుకుంటారా? డంపు యార్డు తరలింపు హామీ ఈసారి ఎన్నికల్లో గేమ్ చేంజర్ కాబోతుందా? ఇది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. మరొక ఆఫ్ ది రికార్డ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.